తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గరుండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. చిట్టీల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు డీటెయిల్స్ చూస్తున్నాం మనం. బ్రేకింగ్ న్యూస్ లో హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. చిట్టి పేరుతో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 500 మందికి కుచ్చుటోపి పెట్టారు. 120 కోట్ల రూపాయలతో ఉడాయించాడు చిట్టి వ్యాపారి. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేశాడు కేటుగాడు. ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి పరారైపోయారు. నిందితుడి ఇంటి ముందు బాధితులు ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు ఎవరు వీళ్ళు, ఎంతకాలంగా ఈ మోసాలు చేస్తూ ఉన్నారు, ఎలా నమ్మారు ఇంతమంది వాళ్లను, ఎలా మోసపోయారు? డీటెయిల్స్ టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఎస్ఆర్ నగర్లోని బీకేగూడలో ఒక చిట్టి వ్యాపారి దాదాపు 100 కోట్ల వరకు కూడా చిట్టి కట్టించుకొని ఆ తర్వాత రాత్రికి రాత్రి ఉడాయించడంతో బాధితులు మొత్తం కూడా ఈ చిట్టి వ్యాపారి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. దాదాపు చిట్టి వ్యాపారి దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను బాధితులు నాకు తెలుసుకుంది. సార్, అతను ఎవరు, ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు? అతను ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. అతని పేరు పుల్లయ్య. ఇంతకుముందు అతను కన్స్ట్రక్షన్ వర్కర్గా చేసేవాడు, లేబర్ అడ్డ మీద చిన్న చిట్టీలు వేసేవాడు. అప్పటి నుంచి మేము వస్తూ ఉన్నాము. 4 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుబాటులో లేరు. దాదాపు 119 కోట్లు ఇప్పటి వరకు లెక్క చేసింది. చూచాగా 119 కోట్లు వచ్చిందండి. ఎవరికి ఎంత ఇవ్వాలనేది ఇక్కడ అందరు అతనికి ఇక్కడ హట్స్ ఉన్నాయండి నియర్ బైలో. దాదాపు ఈ హట్స్లో ఉన్న వాళ్ళకే ఒక 12 కోట్లు డబ్బులు, సుమారుగా 12 కోట్ల డబ్బులు ఇవ్వాలి. అందరు చిన్న పనులు చేసుకుంటా రూపాయి కూడబెట్టుకుంటా పెళ్ళిళ్ళకని, ఇల్లు కట్టుకోవడానికి అని రూపాయి వాళ్ళు తినకుండా, సరైన బట్టలు కూడా వేసుకోకుండా రూపాయి డబ్బులు చేసుకొని ఈయన నమ్మి ఇతన్ని ఇస్తే ఇతను ఈరోజు చేసిన ఘనకార్యం ఇదండి. మొత్తం చిట్టీలు ఎప్పటి నుంచి ఇతని దగ్గర కడుతున్నారు? మొత్తం ఇప్పటివరకు ఎంతమంది కట్టారు? ఎన్ని కోట్ల వరకు ఉంటుంది? 120 కోట్ల వరకు ఉంటుందండి. మేము ఈయనకు పరిచయం సుమారుగా 23 సంవత్సరాల నుంచి పరిచయం. అప్పుడు ఫస్ట్లో ఈయన ఒక 50,000 చిట్టి నుంచి మొదలుపెట్టినాడు. కావున మాకు కూడా ఫస్ట్ నమ్మకంగా తీసుకున్నాము. ఇప్పుడు పెద్ద మోతాదంలో ఆయన దగ్గర చిట్టీలు వేసినాము. కానీ ఈయన రాత్రికి రాత్రి తాళాలు వేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయినాడు. కావున అందుకోసం మేము ఇక్కడ వచ్చాము. ఈయన ఎక్కడున్నా కూడా ఆయన తండ్రి కానీ ఆయన కానీ వచ్చి కాసి మా డబ్బులు మా సొంత డబ్బులు మేము పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, మాకు అంతే సంతోషము. ఆయన వచ్చినా కూడా ఆయనకు సపోర్ట్ ఉండి మేము ఏదైనా కానీ ఆయనకు సపోర్ట్ ఉండి చేస్తాము. ఆయన మా డబ్బులు మాకు ఇస్తే చాలు. దాదాపు 25 సంవత్సరాల క్రితం అనంతపురం నుంచి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవించిన అతను దాదాపు చిన్న 50,000 చిట్టీతో ప్రారంభించి ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయల చిట్టీలు కట్టించుకునే స్థాయికి ఎదిగాడు. దాదాపు 120 కోట్లు మాకు ఎగనామం పెట్టాడు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. సుమారు 2,000 మంది ఇతని దగ్గర చిట్టీలు కట్టలేదు తెలిసింది. తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దగ్గర పట్ల ఊరోళ్ళు, చుట్టాలు కానీ ఇటు బాధితులు కానీ ఉన్న మొత్తం కూడా 2,000 మంది చిట్టీలు కట్టినది తెలిసింది. మొత్తానికి కూడా ఎగనామం పెట్టి రాత్రికి రాత్రే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఈ బాధితులు మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మాత్రం ఇక్కడ ఇంటి ముందు నుంచి వెళ్ళాము. ఈరోజు సిసిఎస్ కంప్లైంట్ ఇవ్వడానికి మాత్రం 200 మంది వెళ్తున్నామని అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.